మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. ఇక కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము గడిచిన 2 వారాలు మనము ఈ భాగాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. శాస్త్రులు పరిసయ్యులు, శాస్త్రులు పరిసయ్యులు. ఈరోజు 3వ భాగం. 2 భాగాలు అయిపోయినాయి, 3వ భాగం. ఈ 3వ భాగములో ఒకవేళ దీనికి శాస్త్రులు పరిసయ్యులు అని ఏదైనా అంశం టైటిల్ ఒకవేళ దీనికి పెట్టాలనుకుంటే మనము ఏది గొప్పది, ఏమిటి, ఏది గొప్పది? ప్రేమైన వారులారా, ఈ భాగములో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారిని ఎంత సూటిగా గద్దిస్తూ ఉన్నాడో. అయ్యో అంధులైన మార్గదర్శకులారా. అంధులైనంటే గ్రుడ్డివారు, అంధులైన ఆ భాగంలో 16వ వచనం నుండి 22వ వచనం వరకు మధ్యలో మనం చూస్తే అవివేకులారా అంధులారా, అవివేకులారా అంధులారా అని. ఎందుకు ఇంత సీరియస్గా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు? వారు దేనికి విలువ ఇవ్వాలనో అది గుర్తించడంలే. ఏది విలువైందో దాన్ని గుర్తించడంలే. ప్రేమైన వారులారా, శాస్త్రులు పరిసయ్యులు అన్నటువంటి వారు తమ ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనము వలన ప్రతి దానిని తలక్రిందులు చేస్తున్నారు. తమకున్న ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనము వలన ప్రతి దానిని ఏం చేస్తున్నారు? తలక్రిందులు చేస్తున్నారు. అంటే ఆపోజిట్ చేసేస్తున్నారు. గోరంతను కొండంతలుగా చేస్తున్నారు, కొండంతను గోరంతలుగా చేస్తూ ఉన్నారు. ప్రేమైన వారులారా, ఏది గొప్పదో గుర్తించలేని అంధత్వములో వాళ్ళు ఉన్నారు. ఏది విలువైందో గుర్తించలేనటువంటి గ్రుడ్డితనములో వారు ఉన్నారు. వారు ఉండడమే కాకుండా వారు మార్గదర్శకులుగా ఉన్నారు. అది వచ్చిన చిక్కంతా ఎక్కడుందంటే, వారు ఉండడమే కాకుండా వారు ఉంటే వారంతకు వాళ్ళే పతనం అయిపోతారు. ఓకే, అది కాదు. వారు ఉండేదే కాకుండా వేరే వాళ్ళకు మార్గదర్శకులుగా ఉన్నారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు అనుసరిస్తూ మిగతా వాళ్ళను కూడా ఆ విధంగా అనుసరించమని బోధిస్తూ ఉన్నారు. ప్రేమైన వారులారా, వాళ్ళు ఏమంటున్నారంట? దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములో ఉన్నటువంటి బంగారము తోడని పెట్టుకుంటే దానికి బొత్తుడు. అంటే ఇప్పుడు బంగారము గొప్పదా, దేవాలయం గొప్పదా? వాళ్ళ దృష్టిలో దేవాలయంలో ఏమీ లేదంట. ఏమంటున్నారు? దేవాలయంలో అందులో ఏమీ లేదు కానీ అంటున్నారు. బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు అర్పణము తోడని పెట్టుకుంటే దానికి బద్ధుడు. అవివేకులారా అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ప్రభునందు ప్రేమైన వారి దృష్టిలో బంగారమే గొప్పదిగా ఉంది, దేవాలయం గొప్పదిగా లేదు. వారి దృష్టిలో అర్పణమే గొప్పదిగా ఉంది, బలిపీఠము
గొప్పదిగా లేదు. పూర్వీకులు, మన పితరులు బలిపీఠమునకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు, బలిపీఠమునకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అబ్రహాము బలిపీఠములు కడుతూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నాడు? బలిపీఠములు కడుతూ ఉన్నాడు. ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? బలిపీఠమును కట్టాడు. నాకు పలాని స్థలానికి వచ్చి బలి అర్పించు అంటే, బలి అర్పించడానికి ఏదైతే ఏముందిలే అని చెప్పి మామూలుగా చేయొచ్చు కదా. ఓ, ఇంటి దగ్గర నుండే కట్టెలు తీసుకొని వచ్చినారంట వాళ్ళు. ఇంటి దగ్గర ఉండే బలిపీఠమునకు కావలసినటువంటి కట్టెలు తీసుకొని వచ్చారు. కింద నుండి పర్వతం పైకి, కొండపైకి ఇస్సాకు ఆ యొక్క బలిపీఠపు కట్టెలను మోసుకొని వెళ్ళాడు. కట్టెలను మోసుకొని వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టారు. బలిపీఠం పైన కట్టెలను పేర్చాడు. ఏడైతే ఏముందిలే కాల్చేదానికి అని చెప్పి చేయలేదే. బలిపీఠమునకు వారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, ప్రాముఖ్యతనిచ్చారు. ఏలియా ఒక సవాలు విసిరాడు. రండి ఇప్పుడే తేల్చుకుందాం. యెహోవా దేవుడా, బయలుదేవుడా, యెహోవా దేవుడా, బయలుదేవుడా, రండి. యెహోవా పక్షమున నేను ఒక్కనే ఉన్నాను, బయలు పక్షమున మీరు 450 మంది ఉన్నారు అని చెప్పి, ఆ తర్వాత అక్కడ చూసినట్లయితే పడిపోయినటువంటి బలిపీఠమును బాగు చేశాడు, బలిపీఠమును కట్టాడు. ఇశ్రాయేలీల గోత్రముల ప్రకారం 12 రాళ్లను తీసుకొని ఏం చేశాడంట? బలిపీఠమును కట్టి దానిపైన బలిపీఠపు ఆ బలి పశువును వధించి దానిపైన పెట్టి ప్రార్థన చేశాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. బలిపీఠమును ఎంతో ప్రాధాన్యత ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని తలక్రిందులు చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు? తలక్రిందులు. బలిపీఠం తోడని పెట్టుకుంటే ఏం లేదు, దానిపైన మీరు పెడతారు అర్పణము, దాని తోడని పెట్టుకుంటే దానికి బద్ధుడు. అంటే వాళ్ళ దృష్టిలో అర్పణమే గొప్పది కానీ బలిపీఠం గొప్పది కాదు. దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు, ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ప్రభునందు ప్రియమైన వారు, దేవాలయంకు దావీదు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. నా జీవిత కాలమంతా నీ మందిరంలో నివసింపగోరుచున్నానంటాడు. సొలొమోను దేవాలయమును కట్టేటప్పుడు ఏ భాగమును విడిచిపెట్టక ప్రతి భాగమును దేంతో పొదిగించాడంటే బంగారముతో పొదిగించాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. చూడండి, రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. ఏ భాగమును విడువకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయమునొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమున్నాయి ఇక్కడ? దేవాలయం ఉంది, బలిపీఠం ఉంది. దేవాలయమును బలిపీఠమును దేంతో పొదిగించాడంట? బంగారముతో పొదిగించాడు. ఏ భాగమును విడవకుండా. ఇలా చూస్తే ఇట్లా మనము గోడకు ఆ సిమెంట్ పూత వేసినట్లుగా బంగారముతో ఏం చేశారు? పూత వేశారు. బలిపీఠమును బంగారముతో పొదిగించారు. అంటే దాని అర్థము బంగారము గొప్పదనే, దేవాలయం గొప్పదనే? చెప్పండి. బంగారము గొప్పదనే, దేవాలయం గొప్పదనే? చెప్పడం లేదే. ఏదో ఒకటి చెప్పండి. దేవాలయమే గొప్పదని. ఓకే. బలిపీఠమును బంగారముతో పొదిగించాడు అంటే బంగారం గొప్పదనే, బలిపీఠం గొప్పదనే? ఎందుకంటే మీకు చాలా డౌట్గా ఉంది, జాగ్రత్త వినండి. మీ పిల్లలకు బంగారు కమ్మలు దీపిస్తారు. మీ పిల్లలు గొప్ప బంగారు గొప్పదనే కదా? బంగారు నగలతో అలంకరిస్తారు.
అంటే బంగారు గొప్పదనే, నగలు గొప్పవనే, లేకపోతే ఈ పిల్లలు గొప్ప వాళ్ళనే? ఏది గొప్పది? ఇంకో మాట చెప్తాను. దేవాలయము కొరకు బంగారమా, బంగారము కొరకు దేవాలయమా? నీ పిల్లల కొరకు బంగారమా, బంగారం కొరకు పిల్లలా? అవునా కదా? ఎక్కడికి పోయినావు అంటే బంగారు షాప్కు పోయినా. ఎందుకు పోయినావు? పాపకు నెక్లెస్ కొందామని, పాపకు కమ్మలు కొందామని, అమ్మికి గొలుసు కొందామని. ఎవరికి? పాపకు, అమ్మికి. అంతేగాని కదా? అంటే ఎవరు గొప్ప వాళ్ళని? అవును కదా? మన కోసం బంగారమా, బంగారం కోసం మనమా? దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది గుర్తించలే వాళ్ళు. ఈనాడు కూడా చాలా మంది గుర్తించలే. జాగ్రత్త వినాలి, చాలా జాగ్రత్త వినాలి. అందుకనే అందులైపోతున్నారు, అవివేకులైపోతున్నారు. యేసుప్రభు ఎంత నిక్కచ్చిగా మాట్లాడో చూడండి. అవివేకులారా, అందులారా. దేవుడు ఈ సృష్టి అంతా మన కోసం సృష్టించాడంట. ఈ సృష్టి అంతా దేవుడు మన కోసం సృష్టించాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సృష్టి కోసం మనం కాదు, మన కోసమే సృష్టి. ఇది గుర్తుంచుకోవాలి. మన కోసం ఇల్లా, ఇల్లు కోసం మనమా? చెప్పండి. మన కోసం ఇల్లా, ఇల్లు కోసం మనమా? అంతే కదా? ఎవరికి ఇల్లు ఇది? పలాని వారి కోసం. అంతేగాని ఈ ఇంటి కోసం పిల్లోళ్ళం కనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? కాదు కదా? మన కోసం బట్టలా, బట్టల కోసం మనమా? బట్టల కోసం మనమైతే దాని సైజు మనం కావాలా? మన కోసం బట్టలైతే మన సైజు అవి కావాలా? అవునంటారా కాదంటారా? ఏమి మనల్ని కొలత తీసుకుంటారా? బట్టలను బట్టి మనము ఇది కావాలనా? చెప్పండి. ఇది సైజు పెద్దగా ఉంది, డబల్ ఎక్స్ఎల్, నీకు సరిపోదంటే కన్నా లే దానికోసమే నేను, అది డబల్ ఎక్స్ఎల్ కదా, నేను లావ్ అవుతా అనే వాళ్ళు ఉండరు ఎవరైనా? ఈ బట్ట చాలా బాగుంది, ఈ డ్రెస్ చాలా బాగుంది, ఇది నీ సైజుగా చిన్నదంటే దానికోసం నేను తగ్గుతా అనేవాళ్ళు ఎవరైనా ఉండరా? లేదు కదా? నీ సైజు నీకు కావాలి, ఎక్కువ ఉందనుకో తగ్గించుకోవాలి. నీకోసమే అది, కానీ దానికోసము నువ్వు కాదు. ఎంత విలువ పెట్టి కొనినటువంటి బట్టలైనా అవి నీకోసమే కానీ నీకోసం అవి కావు. ఎంత విలువ పెట్టి కట్టించిన ఇండ్లైనా అది నీకోసమే కానీ దానికోసం నువ్వు కాదు. ఆ విధంగా ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాలయమే గొప్పది కానీ బంగారము గొప్పది కాదు. బలిపీఠమే గొప్పది కానీ బలిపీఠం పైన అర్పణ గొప్పది కాదు. మనం అర్పించే అర్పణ గొప్పది కాదు. మనం ఇచ్చే కానుక గొప్పది కాదు. ఎవరైతే తీసుకుంటున్నారో ఆయన గొప్పవాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది గుర్తించాలి. ఆనాడు వారు గుర్తించలేదు. ఎందుకంట? వారు అంధులు, వారు అవివేకులు. ప్రభునందు ప్రియమైన వారుల, ఈనాడు కూడా చాలా మంది గమనించండి, దేవుని మందిరమును ఇలాగు నిర్లక్ష్యం చేసేటటువంటి వారు ఉన్నారు. దేవుని మందిరమును ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేసేటటువంటి వారు ఉన్నారు. ప్రియమైన వారులారా, ఇంకో మాట మనం చదువుకుందాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు. చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా ఆలకించును. నా పేరు మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈనాడు చాలా మంది దేని నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నారు.
దేనికోసము? వారి పనుల నిమిత్తమై, మనుషుల నిమిత్తమై దేవుని మందిరం ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ స్థలమందు చెయ్యబడు ప్రార్థన నేను ఆలకిస్తా. హల్లెలూయా. ఏ స్థలమందు? దేవుని మందిరములో. నేను దాన్ని కోరుకున్నా, నేను అక్కడే నివాసము చేస్తా. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదంటున్నాడు. అక్కడ దేవుడు ఏమంటే నేనున్నా అందులో అంటున్నాడు. దేవాలయంలో ఎవరున్నారు? నేనున్నా. దేవుని నివాసమగు దేవాలయము అని వాక్యం చెబుతుంది. దేవుని నివాసమగు దేవాలయము. వాళ్ళు దేన్ని విలువగా చూస్తున్నారు అంటే బంగారమునే విలువగా చూస్తున్నారు, అర్పణనే విలువగా చూస్తున్నారు, కానీ దేవాలయమును, బలిపీఠమును విలువగా చూడడం లేదు. ఈనాడు అలాగున్నారు. మనుష్యులు కూడా మనుష్యులను దేన్ని బట్టి విలువ చూపుతున్నారంటే డబ్బును బట్టి, వస్త్రాలను బట్టి, నగలను బట్టి కదా ఏం చేస్తున్నారు? దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? నాకు ఇది ఉంటేనే నాకు లోకంలో ఏముంది? విలువ ఉంది. ఏమి చేసైనా సంపాదించాలి, ఏమి చేసైనా నేను సంపాదించాలి. ఇంటిని బట్టి విలువిచ్చేవాళ్ళు, వస్త్రాలను బట్టి విలువిచ్చేటటువంటి వారు, వేసుకునే నగలను బట్టి విలువిచ్చేవారు. అందుకోసమే వీళ్ళు ఏం చేస్తున్నారు? వాటి కోసం ప్రాకులాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రభునందు ప్రియమైన వారులా, మనిషిని గొప్పగా చూసేవారు కావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వేసుకున్న బట్టలను కాదు, వేసుకున్న నగలను కాదు, ఉంటున్నటువంటి ఇంటిని కాదు, స్థలాన్ని కాదు. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన మంచి జ్ఞాని మాత్రమే కాదు, మంచి సంపన్నుడు. ఆయన ఒక పార్టీ నిర్వహించాడంట. తనకు ఒక స్నేహితుడు ఉంటే ఆ పార్టీకి ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు ఆ స్నేహితుడు వచ్చాడు, గేటు దగ్గరే ఆపేశాడంట. ఎవరు? గేట్ కీపర్, వాచ్మెన్. అక్కడ ఆగు, ఎక్కడ పోతున్నావు? పార్టీకి పోతున్నా. నీ వాళ్ళకందుడు ఎట్టుండవో, నువ్వు పార్టీకి వస్తావా? పో. ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎట్టటోళ్ళు వస్తారు అనుకున్నావు? సూట్ వేసుకొని వస్తారు, మంచి బట్టలు వేసుకొని వస్తారు. ఓహో అలాగా అని చెప్పి వేరే చోటికి వెళ్ళి అద్దె కోటు, అద్దె ప్యాంటు తగిలించుకొని వస్తే సెల్యూట్ చేసి లోపల పంపించాడంట. ఓహో వచ్చావారా స్నేహితుడా అని చెప్పి ఆలింగనం చేసుకొని కూర్చో భోంచే అన్నాడు. ఎవరంటే అంబేద్కర్ గారు. ఈయన కూర్చొని ఏం చేస్తున్నాడు తెలిసిన? అన్నం తీసుకొని ఆడ ఏదైతే పదార్థాలు పెట్టారో వాటిని తీసుకొని టై పెట్టుకొని, టై తిను అంటున్నాడంట, కోటు తిను అంటున్నాడంట, ప్యాంటు తిను అంటున్నాడంట, బూటు తిను, సాక్సు తిను. ఈ వాలకాన్ని ఎవరు చూశారంటే అంబేద్కర్ గారు చూశారు. వచ్చి అంటున్నాడు, ఒరే నీకోసం పుట్టించినారే, నువ్వేంద్ర టైని తినమంటున్నావు, కోటును తినమంటున్నావు, ప్యాంటును తినమంటున్నావు, బూట్ను నీకు తెలియదురా? ఇవే అర్హమైనటువంటివి. వీటిని బట్టే నేను లోపలికి వచ్చిన. లేకపోతే నేను లోపలికి వచ్చేవాడిని కాదు, లేకపోతే నేను బయటే ఉండేటటువంటి వాడిని. కాబట్టి ఇవే తినాలి. ఇప్పుడు ఏ తినాలి? ఈ కోటు కదా, నేను వేసుకున్న సూటు. ప్రేమైన వారులారా, అప్పుడు అంబేద్కర్ గారు ఎంతో బాధపడి ఆ యొక్క వాచ్మెన్ని పిలిచి గద్దించాడంట. తప్పురా, నాకు అందరు స్నేహితులు ఉంటారు, ఎవరినైనా సరే నువ్వు లోపలికి పంపించాలి అని చెప్పి. కాబట్టి లోకంలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, నీకు ధనం ఉండడము తప్పని చెప్పడం లేదు, బంగారం ఉండడం తప్పని చెప్పడం లేదు, ఇండ్లు ఉండడం తప్పని చెప్పడం లేదు. నీ ధనము కోసము, నీ బంగారము కోసము, నీ ఇంటి కోసము, నీకున్న సమస్యల కోసము దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు?
దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మందిరంలోకి పోతే ఏమొస్తుంది నాకు అని అంటున్నావు. దేవుని మందిరం పోతే ఏమొస్తుంది నాకు అని అంటున్నావు. దేవుడు అన్నాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన, నా కనుదృష్టి ఉంచుతా ప్రార్థన వైపు, నేను వింటా, నేను ఆలకిస్తా, నీకు జవాబునిస్తా. ప్రభునందు ప్రియమైన వారులారా, అసలు దేవుని మందిరాన్ని యాకోబు దేంతో పోల్చాడంటే పరలోకపు గవిని అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? పరలోకపు గవిని అంటే పరలోకానికి ద్వారం ఏమిటండి? దేవుని ఇంత గొప్పదాన్ని నువ్వేమంటున్నావు? అందులో ఏమీ లేదంటున్నావు. ఈనాడు చాలా మంది అంటున్నారు, ఏముంది మందిరానికి పోతే, ప్రార్థన పోతే ఏముంది అని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారులా, ఇంకా కొంతమంది దేవుని మందిరాలను ఆకారాలను బట్టి విలువగా చూసేటటువంటి వారు ఉన్నారు. దేన్ని బట్టి? మందిర ఆకారాలను బట్టి. అబ్బా, ఆ మందిరం చూడు ఎంత బాగా కట్టినారో, ఎంత బాగా కట్టినారో, ఆడిగిపోదాం అనేటటువంటి వారు. అందుకని ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను ఒక వాక్యం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక మొక్క ఎదగాలి, అది ఫలించాలి అంటే గమనించండి, బంగారు కుండి కాదు కావాల్సింది, నాణ్యమైన మట్టి కావాలి. హల్లెలూయా. ఒక మొక్క ఎదగాలి, ఫలించాలి అంటే బంగారు కుండి కాదు కావాల్సింది, ఏం కావాలి? నాణ్యమైన మట్టి కావాలి. నువ్వు ఆ మట్టిలో అది ఎక్కడన్నా ఉండు, అది ఫలిస్తుంది. కానీ ఇది బంగారు కుండి కాబట్టి నేను ఫలిస్తాను కదా, ఇది మట్టి కుండి కాబట్టి నేను ఫలించను అని అనదు. ఈనాడు అలాగున్నారు. సిటీలలో చాలా మంది ఇటువంటి దాన్ని ఏమంటారు, అవివేకంలో పడిపోతున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలిసిన, గొప్ప మందిరం, గొప్ప అంటే దాన్ని ఆకారాన్ని బట్టి అక్కడికి వెళ్తున్నా అనేటటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వారులారా, మందిరము గుడిసైనా దేవుడు కోరుకున్నదే, బిల్డింగ్ అయినా దేవుడు కోరుకున్నదే. అక్కడ దేవుడు నివాసము చేస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు అవివేకులైనటువంటి శాస్త్రుల్లాగా, అందులైనటువంటి శాస్త్రులు పరిచయలాగా నువ్వు ఒకవేళ ఉన్నావేమో, దేన్ని విలువగా చూడాలనో, దేన్ని గొప్పగా చూడాలనో అలాగూ లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుడు వారిని గద్దించినట్లుగా ఈ సమయం దేవుడు నిన్ను గద్దిస్తుండగా ఈ గద్దింపును స్వీకరిద్దాం. ఈ గద్దింపును స్వీకరించాలి. ప్రభువా, నా పనులను బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి నీ మందిరమును నేను నిర్లక్ష్యం చేశాను. మందిరం గొప్పతనం నువ్వే వివరిస్తూ వచ్చావు. యేసు ప్రభువే వివరిస్తూ వచ్చాడు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? దేవాలయమా, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? దేవాలయం తోడని పెట్టుకునేవాడు అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు బలిపీఠం పైనుండి వాడి తోడని కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేటటువంటి వాడు ఆకాశం పైన, అది ఆయన సింహాసనము, దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. భద్రం, జాగ్రత్త. మనము కూడా అవివేకంలో ఉన్నామేమో. ఎందుకు తెలిసిన? ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిగిస్తుంది? గుడ్డితనము కలుగు చేస్తుంది. కనుకనే ఏది విలువగా చూడాలనో దాన్ని విలువగా చూడలేకపోతున్నాం, ఏది గొప్పగా చూడాలనో దాన్ని గొప్పగా చూడలేకపోతున్నాం. అన్ని కూడా తలకిందులుగా. ప్రియమైన వారులారా, కాబట్టి నేను ముగిస్తున్నాను. వాక్యం ద్వారా మనల్ని మనము సరిచూసుకుందాం. వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేసుకుందాం. ఏది గొప్పదో దాన్ని గుర్తించే వారముగా ఉందాం.
ఏది ఘనమైందో దాన్ని గుర్తించే వారముగా ఉందాం. ఏది విలువైందో దాన్ని గుర్తించే వారముగా ఉందాం. అలా గుర్తించలేని వారు గుడ్డివారు, అందులు, అవివేకులు. నువ్వు గుడ్డివాడుగా ఉండకూడదు. నువ్వు అవివేకులుగా నీవు ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కాబట్టి దేవాలయము చాలా గొప్పది. దేవాలయము చాలా గొప్పది, చాలా గొప్పది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక్క వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, రాజులు క్షమించండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదవండి, ముగించుకుందాం. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను ఏమంటున్నాడు? నేను కట్టించు మందిరము గొప్పదిగా. మా దేవుడు ఎవరంటే సకలమైన దేవతల కంటే మహనీయుడు ఆయన. అంటే సొలొమోను గొప్ప జ్ఞాని, దేవుడే జ్ఞానము ఇచ్చాడు. ఆ యొక్క జ్ఞానం అంటున్నాడు ఏమని? నేను కట్టించే మందిరం ఏమిటంటే అది గొప్పది. అంటే బంగారము కాదు గొప్పది, మందిరమే గొప్పది, విలువైంది. ఈ వాక్యాన్ని వింటున్న వారలారా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరం గొప్పది, ఎందుకంటే అది దేవుని ఆలయము. దేవుడు అందులో నివాసం చేస్తున్నాడు. నీ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకించి జవాబిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక.